ఉచితాలు ఉచితం కాదని ఏ రాష్ట్రానికైనా దేశానికైనా ఆర్థిక క్రమశిక్షణ అవసరమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ తో కలిసి శాంతకుమార్ పర్యటించారు. సంజీవని ఆంజనేయ ఆలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. బీజేపీ లక్ష్యం దీర్ఘకాలికమని, దేశం కోసం ధర్మం కోసం ప్రజలు బీజేపీకి మూడవసారి పట్టం కట్టారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను గుప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అధికారానికి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారు కొన్ని సీట్లు ఎక్కువ గెలిచినందుకు. కానీ ప్రజల మార్పు అభ్యుదయం వైపు, ప్రజల మార్పు నిజాయితీ పార్టీ వైపు, ప్రజల మార్పు జాతీయవాదం వైపు చాలా సుస్పష్టంగా తెలియవస్తుంది. మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ లక్ష్యం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాలు, తాత్కాలికం కాదు. వేరే పార్టీల్లాగా భారతీయ జనతా పార్టీతో పాటు కలిసి వచ్చిన పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని అర్థం చేసుకున్నాయి. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఆమోదించాయి, ప్రశంసిస్తున్నాయి, వెంట వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ 8 సీట్లు గెలిపించారో అదే దిశగా, అదే చైతన్యంతో, అదే అవగాహనతో ముందుకు వెళ్ళి వచ్చే కాలంలో అది జిహెచ్ఎంసీ కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్ కానివ్వండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ది చాలా తాత్కాలిక లక్ష్యం, పదవిలో ఉంటే చాలు, ఎలాగైనా సరే ఈ భారతీయ జనతా పార్టీని ప్రజల్లోంచి వీళ్ళ విశ్వాసాన్ని పోగొట్టాలనే ఒక తాపత్రయం. ఆ ప్రయత్నంలోనే నిజాల్ని కూడా చిలువలు పలువలు చేసి అబద్ధాలుగా చెప్తున్నారు. వాళ్ళకొక ప్రణాళిక కానీ, వాళ్ళకొక ప్రతిపాదిక కానీ లేదు. రాజ్యాంగాన్ని రక్షించేది మేము, అంటే భారతీయ జనతా పార్టీ. కానీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రజలకు చూపిస్తూ దాన్ని వక్రంగా చిత్రీకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ.